ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యల హక్కుల కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీసీ రమేష్ గౌడ్ అన్నారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేశ శంకర్రావు ఇక హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బీసీ రమేష్ గౌడ్, సురేంద్ర గౌడ్, జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నామని, అనంతపురం జిల్లాలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం మరియు రానున్న ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని, వారికి తగిన రిజర్వేషన్లు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. బలహీన వర్గ వర్గాల వారు ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కులగణాంకాలు లెక్కించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ డ్రామాలు నాటకాలు ఆడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం, మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడటం అనేది వాళ్ళకి మరి పరిపాటి అయిపోయినటువంటి విషయం మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను. చట్టసభల్లో బీసీలకి మరి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కావాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం. కులగణాంకాలు లెక్కించాలని చెప్పని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాము. మరి ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని ఎత్తేమని చెప్పాను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయమని మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి గత 4 సార్లు కూడా వారిని కూడా కలవటం జరిగింది. కానీ బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆనాడు కులగణాంకాలను లెక్కించబోవటానికి మరి బీసీ పార్లమెంటు మెంబర్లందరూ కూడా పార్లమెంటు స్తంభింపజేయమని చెప్పని అనేక దఫాలుగా వారిని మేము కోరటం కూడా జరిగింది. కానీ వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు కాకముందు వచ్చి నేను ఒక బీసీని, మీరు నన్ను చట్టసభలో పంపించాలి, మీ సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పని మన దగ్గరకు వచ్చి ఓటేయించుకుని కనీసం చట్టసభల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారి సమస్యల పట్ల ఏ విధంగానూ స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇవాళ రాజకీయ పార్టీని నిందించే ముందు మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీసీ ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజ్యాధికారం మనకి కావాలన్నప్పుడు మీరు ఆధిపత్య రాజకీయ కుల పార్టీ